సమతా కుంభ్ 2025కు శ్రీకారం చుట్టారు శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి. ఉత్సవాల్లో భాగంగా జనవరి 9వ తేదీ నుంచి ఏపీలోని మంగళగిరిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 11 రోజుల పాటు జరిగే శ్రీ రామానుజాచార్యులు బ్రహ్మోత్సవాలకు దేశ విదేశాల నుంచి భక్తులు హాజరవుతారు. 9వ తేదీన రామానుజాచార్యులకు అభిషేకంతో సమతా కుంభ్ 2024 ప్రారంభమవుతుంది. ఇందులో భాగంగా 9 కుండలతో ఒక యాగశాలను ఏర్పాటు చేస్తారు. ప్రతిరోజు స్వామివారికి 18 మంది గరుత్మంతులతో గరుడ వాహన సేవ నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 21న సూర్యప్రభ వాహన సేవతో పాటు శేష వాహన సేవ నిర్వహించనున్నారు. 25వ తేదీన 108 దివ్య దేశాల మూర్తులకు ఒకేసారి శాంతి కళ్యాణం జరిపిస్తారు. వసంతోత్సవంతో పాటు సాకేత రామచంద్ర ప్రభువుకు గరుడ సేవ నిర్వహించనున్నారు. డోలోత్సవం, అశ్వవాహన సేవ జరిపిస్తారు. అంగరంగ వైభవంగా తెప్పోత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీ సాకేత రామచంద్ర ప్రభువుకు రథోత్సవం, వీరాజ పుష్కరిణిలో చక్ర స్నానం నిర్వహిస్తారు. శ్రీ పుష్పయాగం నిర్వహించి సాయంత్రం మహాపూర్ణాహుతి కార్యక్రమంతో సమతా కుంభ్ 2025 ఉత్సవాలు ముగుస్తాయి. ఈ 11 రోజుల పాటు దేశ విదేశాల నుంచి వచ్చి కళాకారుల చేత సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. సమతా భావాన్ని చాటి చెప్పేందుకు సమాజంలో సమానత్వం కోసం 1000 ఏళ్ల క్రితమే శ్రీ రామానుజాచార్య కృషి చేశారని, జాతి, మత, కులంతో సంబంధం లేకుండా దేవుడి ముందు అందరూ సమానమే అని చాటి చెప్పారని శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి చెప్పారు. శ్రీ రామానుజాచార్య సమతా భావాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు, సమాజంలో సమతా స్ఫూర్తిని నింపేందుకు ఈ సమతా కుంభ్ 2025 నిర్వహిస్తున్నామని భక్తులు పాల్గొనని పిలుపునిచ్చారు. అలాగే అక్కడికి వచ్చిన చిన్నజీయర్ స్వామిని కలిసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు, బీజేపీ మీడియా ఇన్ఛార్జ్ పాతూరి నాగభూషణం గారు ఇన్విటేషన్ ఇచ్చి ఆహ్వానించారు. సభ ఏర్పాట్లపై కూడా చర్చించారు.